తెనాలిలోని బాలాజీరావుపేటలో గల నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ పాఠశాలలో సోమవారం రాత్రి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. స్థానిక బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ స్కూల్లో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో చిన్నారులు కాన్వకేషన్ సాంస్కృతిక కార్యక్రమాలు జరపడంతో పాటు విద్యార్థులు తమ పాఠ్యాంశాలకు సంబంధించిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. లఘు నాటికలు ప్రదర్శించడంతో పాటు చిన్నారులు చేసిన శాస్త్రీయ ఆధునిక నృత్యాలు అందరినీ అలరించాయి. తాము అన్ని పాఠ్యాంశాల్లో చదువుకున్న అంశాలను తమ తల్లిదండ్రులు ఎదుట చిన్నారులు ప్రదర్శించారు. కొందరు చిన్నారులు పలు వేషధారణలో పాఠ్యాంశాల్లో తాము నేర్చుకున్న అంశాలను లఘు నాటికల రూపంలో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ, నేటి విద్యార్థులకు చదువు కేవలం విజ్ఞానం పెంచటమే కాకుండా వారిలోని సృజనాత్మకతను వెలికితీసేలా ఉండాలని ఆయన అన్నారు. కేవలం మార్కులకే ప్రాధాన్యత ఇవ్వకుండా పిల్లల సమగ్రాభివృద్ధికి ఉపయోగపడే విధంగా నెహ్రూ నికేతన్ ముందుంటుందని, అందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం నుండి 1 నుండి 5వ తరగతి వరకు టెక్స్ట్ బుక్ పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యాబోధన చేయనున్నట్లు మురళీకాంత్ తెలియజేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ, వార్షిక నివేదికను సమర్పిస్తూ ఈ విద్యా సంవత్సరం అవలంబించిన పలు ప్రయోగాత్మక అంశాలను తెలియజేశారు. రానున్న పోటీ ప్రపంచంలో మనగలిగే నెహ్రూ నికేతన్ బాలికలను తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలియజేశారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ధృవపత్రాలు, పథకాలు అందించి అభినందించారు. పిల్లల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న పాఠశాలకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేస్తూ నెహ్రూ నికేతన్ యాజమాన్యాన్ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇట్లాంటి రిఫ్లెక్షన్స్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో ఇప్పుడు మనకి నాలెడ్జ్ గెయిన్ చేస్తే సరిపోదండి. బికాజ్ ఇప్పుడు పిల్లలందరూ కూడా రేపొద్దున హ్యూమన్ ఇంటెలిజెన్స్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేట్ చేస్తున్న జనరేషన్లో ఉన్నారు. సో అట్లాంటప్పుడు వాళ్ళకి ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ పనికి రాదు. మనం చిన్నప్పుడు నేర్చుకున్న వే ఆఫ్ టీచింగ్, ఎడ్యుకేషన్ వాళ్ళకి పనికి రాదు. ఎందుకంటే వాళ్ళు దే నీడ్ టు బి వెరీ క్రియేటివ్. మనం ఏదో 4 క్వశ్చన్లు, సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చదువుకున్నాం, ఎగ్జామ్స్ రాసాం, పాస్ అయిపోయింది. వాళ్ళకి అట్లా కాదు. రేపు పొద్దున వాళ్ళు ఎంత క్రియేటివ్గా, ఎంత యునిక్గా ఆలోచించగలిగితే వాళ్ళు అంత స్టాండ్ అవుట్ అవ్వగలుగుతారు. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏంటి అంటే, మనం రేపు పొద్దున పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ నాలెడ్జ్ కాన్ఫిడెంట్గా ఎక్స్ప్రెస్ చేయగలిగి, వాళ్ళ ఒపీనియన్స్ ఎక్స్ప్రెసివ్గా ఉండగలిగితే వాళ్ళకి చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో మేము ఇంత చిన్నప్పటి నుంచే మీరు చూసుంటారు, 1st క్లాస్ పిల్లలు కూడా మాట్లాడుతున్నారు వచ్చి. వాళ్ళకి సరిగ్గా మన ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే 2 నిమిషాలు వాళ్ళని చూసి భయపడి పారిపోతుంటారు. అట్లాంటిది 100 మంది పేరెంట్స్, 200 మంది పేరెంట్స్ని
వాళ్ళు ఇక్కడ ఎంత కాన్ఫిడెంట్గా ఫేస్ చేసి మాట్లాడగలుగుతున్నారు. ఇప్పటి నుంచి వాళ్ళని ఇలా ట్రైన్ చేయగలిగితే కనుక రేపొద్దున బై ద టైమ్ దే రీచ్ ద 10th ఆర్ ఇంటర్మీడియట్. ఐడియా ఏంటి అంటే స్టూడెంట్ వాడు సొంతగా చదవాలి, సొంతగా నేర్చుకోవాలి. ఏది అడిగినా కూడా ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా వాడు సొంతగా ఆలోచించి ఎగ్జామ్ రాయాలి. అంతేగాని 10 క్వశ్చన్లు బై హార్ట్ చేసి 99లో 100 out of 100 వేసేస్తే దట్ యూ విల్ బీ హ్యాపీ ఫర్ టుడే, బట్ టుమారో యువర్ చైల్డ్ విల్ నాట్ బీ హ్యాపీ ఫర్ వాట్ హ్యాపెన్ టుడే. So I'm looking for that tomorrow, and I expect you to give me that cooperation in the coming academic years also. రండి మాతో మాట్లాడుతుండండి, కరికులంలో చేంజెస్ తీసుకొస్తుంటాం. మేము చేసే ప్రతి చేంజ్ కూడా వాడి భవిష్యత్తు కోసం అనేది మీరు ఆల్రెడీ మమ్మల్ని నమ్మారు. సో కంటిన్యూ విత్ ద సేమ్ ట్రస్ట్, అండ్ ఐ ప్రామిస్ యూ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్.